హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. సో ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి హౌస్ వైఫ్స్, గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా అరోరా ఐఏఎస్ అండ్ టీమ్ తరపున విష్ యూ ఏ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. సో మీరందరూ కూడా మీ ఇళ్లలో అనేక రకాలైనటువంటి విధులను మీరు నిర్వర్తిస్తూ కూడా ఏపీపీఎస్సీ ఆర్గనైజ్ చేసేటువంటి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి మీరందరికీ అరోరా ఐఏఎస్ అండ్ టీమ్ 100% సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది హౌస్ వైఫ్స్ సార్ ప్రత్యేకించి మీరు ఎంప్లాయీస్ కోసం బ్యాచ్ అన్నది ఒకటి క్రియేట్ చేశారు. సో ఎవరైతే పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఫుల్ టైంను స్పెండ్ చేస్తూ వాళ్ళ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయాలంటే కాస్త డిఫికల్ట్గా ఉన్నదండి. కాబట్టి ఎంప్లాయీస్ కోసం సపరేట్గా ఒక బ్యాచ్ తీసుకొచ్చి ఎంప్లాయీస్కు ఏ టైంలో చదవడానికి వీలవుతుంది అన్నది వాళ్ళకు ఒక పోల్ కండక్ట్ చేసి ఆ టైంలో టార్గెట్స్ ఇచ్చి ఆ టైంలో చదివించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ టైంలో వాళ్ళకు టార్గెట్స్ ఇవ్వడము, వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడము, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం ఇదంతా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ కూడా ఒక బ్యాచ్ అన్నది ఫామ్ చేయండి, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని అలా ఇవ్వండి అని చెప్పి అనేక రకాల మెసేజ్లు వస్తున్నటువంటి ఈ కండిషన్స్లో సో వాటి నుండి అయినా సరే వీళ్ళు ఈ గృహిణులు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసినట్లయితే మీరు 100% సక్సెస్ అవ్వగలరు. దీనికోసం అరోరా ఐఏఎస్ అనే టీం బాగా దానికి ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి అన్నది మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసి మీకోసం అరోరా ఐఏఎస్ అండ్ టీం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే టార్గెట్ స్క్రీనింగ్ టెస్ట్ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అండి. టార్గెట్ స్క్రీనింగ్ టెస్ట్ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్. సో ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో మీకు మొత్తం టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 35 డేస్ అండి. మొత్తం 35 డేస్ మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ రన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అన్నది మనకు జనవరి 18th నుండి స్టార్ట్ అవుతుందండి. జనవరి 18th నుండి ఈ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే సార్ పొంగల్ కంప్లీట్ అయిన తర్వాత కాస్త ఇప్పటికే నాకు తెలిసి ఆస్పిరెంట్స్ కొంతమంది పొంగల్ మూడ్లోకి వెళ్ళిపోయారండి, ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. సో మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా మీరు మీ పొంగల్ ఫెస్టివల్ను కంప్లీట్ చేసుకున్న తర్వాత 18th జనవరి నుండి మనకు ఈ టార్గెట్ స్క్రీనింగ్ టెస్ట్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం మనకు 35 డేస్ ఉంటుందండి. మనకు 18th నుండి స్టార్ట్ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఫిబ్రవరి 22nd 23rd వరకు కూడా మిమ్మల్ని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీకు ఎవ్రీడే టార్గెట్స్ ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి ఏముంటుంది ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో మీకు ఎవ్రీడే 2 సెషన్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. అది ఒకటి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అండి. ఆఫ్టర్నూన్ సెషన్ ఇలా మీ యొక్క టైంను 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ప్లస్ ఇంకొకటి దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టార్గెట్ స్క్రీనింగ్ టెస్ట్ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో మీరు ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో క్లాసెస్ యాక్సెస్ ఉంటుందండి. అలాగే ఎవ్రీడే టార్గెట్స్ ఉంటాయి, ఎవ్రీడే టెస్ట్లు ఉంటాయి. ఓకేనా? సో ఇలా మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ను డివైడ్ చేసి మార్నింగ్ సెషన్లో మీకు ఒక 3 to 4 అవర్స్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన 2 సబ్జెక్టులు మీకు ఇక్కడ టార్గెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైనా ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఇక మీరు జాగ్రఫీలోకి వస్తే లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాను అనుకోండి. సో ఇది 8కు నేను మీకు టార్గెట్ ఇచ్చినట్లయితే 8కు నేను మీకు టార్గెట్ ఇస్తే మీరు 8:30 నుండి మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాలి. 8:30 నుండి మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాలి. 8:30 నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు 12:30 వరకు ప్రిపేర్ అవ్వాలి. 12:30 వరకు ప్రిపేర్ అయినట్లయితే సార్ మరి 8:30కి 8కు మాకు సార్ మా కొన్ని పనులు ఉంటాయి కదా అంటే దయచేసి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్రోగ్రామ్కు మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అన్నది ఒక ఎయిమ్గా పెట్టుకొని ఉన్నారో ఈ కొద్ది రోజులైనా సరే మీ వర్క్స్ను కాస్త దూరం పెట్టండి. తప్పదు. సక్సెస్ అవ్వాలంటే మరి ఈ కొద్ది రోజులైనా సరే మీరు మీ పనులకు మీ పనులను సాక్రిఫైస్ చేయాల్సిందే తప్పదు. కాబట్టి 12:30 వరకు మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే
12:30కి నేను ఈ మార్నింగ్ ఏవైతే టార్గెట్స్ ఇచ్చానో దానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తానండి. 12:30 నుండి 1 వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. 12:30 to 1 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 1:15కు నేను ఆ ఎగ్జామ్లో మీకు వచ్చిన ర్యాంక్స్ అనౌన్స్ చేస్తాను. అండ్ దెన్ 1:30కి ఆ రోజు ఆఫ్టర్నూన్ సెషన్కు సంబంధించి టార్గెట్ అన్నది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. 1:30కి మీకు ఆఫ్టర్నూన్ సెషన్కు సంబంధించి టార్గెట్ అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, సో 1:30కి నేను మీకు టార్గెట్ అప్లోడ్ చేశాను అనుకోండి, 1:30 నుండి 3 వరకు మీరు రెస్ట్ తీసుకోండి. లంచ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. ఓకేనా? 1:30 నుండి 1.5 అవర్ మీరు రెస్ట్ తీసుకున్నట్లయితే 3కి మళ్ళీ మీరు ఆఫ్టర్నూన్ సెషన్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేస్తారు. సో 3 నుండి ఇక్కడ కూడా మీకు ఆఫ్టర్నూన్ కూడా 3 to 4 అవర్స్ టార్గెట్స్ ఇస్తానండి. 3 to 4 అవర్స్ టార్గెట్స్ ఇస్తాను. సో 3 నుండి మీరు 7 వరకు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తారు. సార్ మరి టార్గెట్స్ ఏమి ఇస్తారు అంటే, మార్నింగ్ ఇచ్చిన దాంతోపాటు అంటే మార్నింగ్ మీకు ఏమేమి ఇచ్చాను, ఇండియన్ హిస్టరీ ఇచ్చాను, దెన్ జాగ్రఫీ ఇచ్చాను. వీటికి తోడుగా కరెంట్ అఫైర్స్ను కూడా మీకు ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ను కూడా టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు ఈవినింగ్ 7 వరకు మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తే 7:30కి ఎగ్జామ్ అన్నది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. 7:30కి ఎగ్జామ్ పెడతానండి. సో 7:30కి మీరు ఎగ్జామ్ రాసి 7 నుండి 7:30 వరకు మీరు ఎగ్జామ్ రాయాలి. 3 నుండి 7 వరకు ప్రిపరేషను, 7కి ఎగ్జామ్ పెడతాను, 7:30 వరకు ఎగ్జామ్ రాయాలి. 7:45కు ర్యాంక్స్ అనౌన్స్ చేస్తాను. 8 PM రేపు మార్నింగ్ మీరు చదవాల్సినటువంటి టార్గెట్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో రేపు మార్నింగ్ టార్గెట్ మీకు అప్లోడ్ చేశాను కదా అని రేపు మార్నింగ్ టార్గెట్ను మీరు చదువుకోకుండా మీరు ఏం చేయాలంటే, ఈ 2 అంటే ఈ మార్నింగ్ సెషను ప్లస్ ఈ ఆఫ్టర్నూన్ సెషన్ ఇచ్చినటువంటి ఇవాళ టార్గెట్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ మార్క్స్ మీరు పోగొట్టుకున్నారు, ఆ మార్క్ ఎందుకు పోయింది అన్నది మీరు అక్కడ రికాల్ చేసుకొని మళ్ళీ ఏవైతే మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ నేను ఎగ్జామ్ పెట్టానో ఆ క్వశ్చన్స్ అన్నీ రికాల్ చేసుకొని వాటికి ఆన్సర్స్ను కూడా మీరు మళ్ళీ రిమెంబర్ చేసుకొని పడుకోబోయే ముందు ఈ క్వశ్చన్స్ను మీరు మనసులో అనుకుంటూ దానికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ అది, ఎందుకు మిస్టేక్ అయింది అన్నది అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ 8కు మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేస్తారు. 8:30 నుండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. 12:30 వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. 12:30కి ఎగ్జామ్ పెడతాను, 1 వరకు ఎగ్జామ్ రాస్తారు, 1:15కు ర్యాంక్స్, 1:30కి ఆఫ్టర్నూన్ షెడ్యూల్. ఇలా మీరు స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ February 25న మీరు స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్కు వెళ్ళేంత వరకు, February 25న మీరు స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అన్నది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఎప్పటి వరకు అంటే February 22nd ఆర్ 23rd వరకు ఈ ప్రోగ్రామ్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? ప్లస్ ఇక్కడ మనకు మొత్తం మన ప్రోగ్రామ్ మొత్తం ఎన్ని డేస్ అండి? 35 days. ఎవ్రీడే టార్గెట్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 5 days ఏమో మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయండి. ఎవ్రీడే 150 మార్క్స్ క్వశ్చన్, అంటే 30 మార్క్స్ సొసైటీ ఇండియన్ హిస్టరీ, 30 మార్క్స్ జాగ్రఫీ, 30 మార్క్స్ సొసైటీ, 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్, 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ. ఇలా 5 days ఎవ్రీడే ఫుల్ లెంత్ టెస్ట్ 5 days మీరు అంటే ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు ఇక్కడ 3000+ బిట్స్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి. సో ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్స్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అండి. అంటే ఈ ప్రోగ్రామ్ని మీరు బాగా అందిపుచ్చుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అరోరా ఐఏఎస్ అండ్ టీమ్ ఆకాంక్షిస్తుంది. అండ్ దెన్ మీకు ఇంకా ఈ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే 9346265766 అనేటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ దెన్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ అన్నది 18th January నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అన్నది మొత్తం 35 days జరుగుతుంది. నో హాలిడేస్, నో ఫెస్టివల్స్, నో సండేస్, నో ఎనీథింగ్, ఏమీ ఉండవండి. కంప్లీట్గా ఈ 35 days మీ ప్రిపరేషన్ అన్నది కంటిన్యూస్గా సాగుతూనే ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు
17th ఈవినింగ్ లోపు జాయిన్ అవ్వండి. 17th ఈవినింగ్ లోపు జాయిన్ అవ్వండి. వాళ్ళు మీరు ఎప్పుడో 20th జాయిన్ అయ్యేసి సార్ నేను ఇవాళే జాయిన్ అయ్యాను, మరి 2-3 డేస్ టార్గెట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా అంటే అది ఇబ్బంది అవుతుందండి మీకు. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా జరిగేటువంటి ప్రోగ్రామ్. అందుకే దీనికి మనం ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ర్యాపిడ్గా రివిజన్ చేపిస్తామండి. సో 99.99% మీరు సక్సెస్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి నేను చెప్పినటువంటి ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవుతే. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ ఎవరైతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కు కాల్ చేసి మాట్లాడచ్చు, ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఫర్ యువర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.